ఇక నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికను ఇండియా పాకిస్తాన్ యుద్ధంలా మారుస్తున్నారని ఆరోపించారు బీజేపీ లోక్సభ అభ్యర్థి ధర్మపురి అరవింద్. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ జెండా ఎగరవేస్తామన్నారు. ఎంపీగా గెలిచిన వెంటనే పసుపు బోర్డుతో నిజామాబాద్లో అడుగు పెడతానని ప్రకటించారు. చెరుకు ఫ్యాక్టరీలకు పూర్వ వైభవం తీసుకొస్తానని చెప్పారు అరవింద్. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ధర్మపురి అరవింద్తో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ప్రచారంలో ముందున్నారు. తన ప్రత్యర్థి పార్టీలతో ధీటుగా సమాధానం చెప్తూ ముందుకెళ్తున్నారు. బీజేపీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రచారానికి వెళ్తున్నప్పుడు జనాల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది? ఏ అంశాలను ప్రజలకు వెళ్తున్నారు? ప్రజల మధ్యలోకి వెళ్ళేసి మేము ప్రజలకు ఏం చేస్తామో అదే మాకు టీఆర్ఎస్ని తిట్టడం ఇక మాకు అనవసరం. మాకు ప్రజలకి భారతీయ జనతా పార్టీ ఫస్ట్ టైము ఇక్కడ కాషాయం జెండా పార్లమెంట్ సెగ్మెంట్లో ఎగరబోతా ఉంది. అది మాకు కనబడుతుంది. బీజేపీ టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఎన్నికల కోసమే పసుపు బోర్డు అంశం లేవనెత్తుతున్నారు. 5 ఏళ్ళ అధికారంలో ఉండి కేవలం ఎన్నికల్లో ఓట్లు సంపాదించడానికి భారతీయ జనతా పార్టీ భారతీయ జూటా పార్టీగా మారిందంటున్నారు. సో మీరేం చెప్తారు? పసుపు బోర్డా? మేము ప్రయత్నాలు చేసినాము, మేము ఆ ముఖ్యమంత్రులను కలిసినాము, ఈ ముఖ్యమంత్రి అసలు మీకు దేశంలో పండే పంట పసుపు పంట మొత్తం ఈయనే పండుతుంది. వేరే ముఖ్యమంత్రులతో కలిసి ఏం చేస్తారండి? కొంచెం కొంచెం పండుతుంది ఆడ. కేంద్ర ప్రభుత్వం మీరు కేంద్ర ప్రభుత్వాలతో రాజకీయాలు చేసుకుంటూ ఫోటోలు దిక్కుంటూ తిరుగుతూ ఉంటే అట్లా పనులు కావు. పని చేసేవాళ్ళు పనితనం చూపించాలా. ఫోటోలు దిగాల్సిన అవసరం లేదు, చీఫ్ మినిస్టర్ని కలవాల్సిన అవసరం లేదు. మొత్తం 80% పంట ఈయనే పండుతుంది. సో అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా నిజామాబాద్లో 178 మంది రైతులు పోటీ పడుతున్నారు. ఆ రైతులంతా కేవలం జాతీయ పార్టీల మీద వ్యతిరేకతతోనే బరిలో ఉన్నారు తప్ప మా మీద వ్యతిరేకత కాదనేది టీఆర్ఎస్ పార్టీ వాదన. రైతులకి ప్రతి ఒక్కటి తెలుసండి. వరి, మొక్కజొన్న, పత్తి, పొద్దుతిరుగుడు, సోయా, జొన్నలు, గోధుమలు 22 పంటలకి మద్దతు ధర వరి పెంచినరో తెలుసు రైతులకి. పసుపు పొడి తెచ్చినాక నెక్స్ట్ మినిట్ నుంచి అదే పని, చక్కెర ఫ్యాక్టరీలు తెలుసుడే పని, అదే పని పెట్టుకుంటాను నేను. సో ధర్మపురి అరవింద్కు ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనుకోవచ్చు? నిజామాబాద్లో గెలిస్తే ఫస్ట్ ప్రియారిటీ ఏం చేయబోతున్నారు? ఇక్కడ టీఆర్ఎస్ఏనండి. ఇక్కడ టీఆర్ఎస్ఏ. వాళ్ళ రాజకీయాలు ఎట్లున్నాయంటే ఫైనల్గా ఇది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంది. ఇక్కడ తన గెలిచిన వెంటనే పసుపు బోర్డు తీసుకొస్తా, చెరుకు ఫ్యాక్టరీని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తా అని చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో బాలకుమార్, హెచ్ఎం టీవీ, నిజామాబాద్.